పెనుమాక రైతుల ఆహ్వానం మేరకే వారి ఇబ్బందులు పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం పైన తన పార్టీ కార్యకర్తలతో దాడి చేయించడం ద్వారా తెలుగుదేశం పార్టీ అమరావతిలో జరుగుతున్న వ్యవహారాలపైన మరిన్ని అనుమానాలు కలిగేలా చేసేసింది. అందరూ చూస్తూ ఉండగానే పట్టపగలే పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఆ రాళ్లు కూడా సాధారణ రాళ్ళు కాదు, పెద్ద పెద్ద బండరాలు తెచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల కార్ల మీద పడేశారు, కోడిగుడ్లు విసిరారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నానా బీభత్సం సృష్టించారు. ఒక మాజీ మంత్రి మీద పెద్ద బండరాయం అయిపోతుంటే మధ్యలో వచ్చిన కానిస్టేబుల్ కు తగడంతో అతని ముఖానికి చాలా తీవ్రమైన గాయమైంది. అతని పరిస్థితి విషమంగా ఉంది. 2 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ స్వభావాన్ని గమనిస్తే ఈ కానిస్టేబుల్ మీద దాడి చేసింది, రాయితో కొట్టింది వైఎస్ఆర్సీపీ నాయకులే అని వాళ్ళ మీదే కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. వైసీపీ నాయకులైతే ఈ కానిస్టేబుల్ ని ఎవరు రాయితో కొట్టారన్న దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని పేర్ని నాని గారు చెప్తున్నారు. పట్టపగలి ఇలా వైసీపీ మాజీ మంత్రుల మీద దాడి జరిగితే క్షణాల్లో రంగంలోని దిగిన తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లు వైఎస్ఆర్సీపీ నేతలకు రాజధాని రైతులు నిరసన తెలిపారు. అమరావతిని రాజధానిగా అంగీకరించిన తర్వాతనే వైసీపీ నాయకులు ఇక్కడ పర్యటించాలని వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన కార్యక్రమం నిర్వహించారని ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా అమరావతిని రాజధానిగా అంగీకరించలేదు అని స్వయంగా వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాకుండా భూములు ఇచ్చిన అమరావతి రైతులే అయితే తమ రాజధాని మీద ఇలాంటి ముద్ర వేసుకోవడానికి ఏ రైతైనా ఇష్టపడతారా? రేపొద్దున అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇలా ఏ రైతైనా రెచ్చగొట్టుకొని భవిష్యత్తులో లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవాలనుకుంటారా? రైతులు ఎవరు కూడా ఈ పనులు చేయరు. కానీ డైల్యూట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లు పరస్పరం రాళ్ల దాడులు, రైతులు వర్సెస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ నాయకుల కార్లు రాగానే పెనుమాక దగ్గరికి రాళ్ల దాడి చేశారు, పెద్ద పెద్ద బండరాలు వేశారు. పోలీసులు అడ్డుకుంటున్నా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు, అంత మైకంలో ఉన్నారు. ఏకపక్షంగా దాడి జరిగితే చివరకు వైసీపీ మాజీ మంత్రులు నాయకులంతా కార్లు దిగి పక్కకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే వెళ్ళింది కూడా వైసీపీ నాయకులే, కార్యకర్తలు ర్యాలీగా ఏమీ వెళ్ళలేదు. కానీ వైసీపీ కార్యకర్తలు కూడా రైతుల మీద రాళ్ల దాడి చేశారని ఈ వ్యవహారాన్ని మొత్తం డైల్యూట్ చేయడానికి, అదేంటో పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారంట అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడానికి తెలుగుదేశం పార్టీ మీడియా ప్రయత్నిస్తోంది. వాళ్ళు నిజంగా రైతులైతే జై చంద్రబాబు డౌన్ టౌన్ జగన్మోహన్ రెడ్డి అని ఎలా మాట్లాడతారు? అంటే ప్రోవోకేట్ చేస్తున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నిజమైన రైతులైతే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే మనకి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో రాజకీయ స్లోగాన్లకు అతీతంగా ఉంటారు. కానీ జై చంద్రబాబు డౌన్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ దాడి చేసిన వాళ్ళు రైతులు అని రైతులకు ఆపాదించడం అన్నది రైతుల్ని అవమానించడమే. ఏ రైతు కూడా ఇలా పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి ఒక పార్టీకి సంబంధించిన నాయకులు వస్తూ ఉంటే రాళ్ల దాడులు చేయరు, వాళ్ళ మీద కోడిగుడ్లు వేశారు. ఏ రైతులు కూడా ఇలాంటి పనులు చేయరు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్తున్న పర్పస్ ఏంటి? వాళ్ళుగా సొంతంగా వెళ్తున్నారా? కొద్ది రోజుల క్రితమే పెనుమాక ఉండవల్లి రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మేము ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వడం లేదని కక్ష కట్టారు, మా భూముల చుట్టూరు 20-30 అడుగుల మేర మట్టిని తవ్వేసి తోలేస్తున్నారు, దానివల్ల మా భూములని కుంగిపోతూ ఉన్నాయి, కొండవీటి వాగు నీటిని వదిలారు, పంటలు పండించడానికి వీలు లేకుండా విద్యుత్ స్తంభాలని లారీలతో గుద్దించి పడేస్తూ ఉన్నారు అని అనేక విమర్శలు చేశారు. దాంట్లో భాగంగానే మీరు కూడా వైసీపీ నాయకులు ఒకసారి వచ్చి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, మమ్మల్ని ఏ స్థాయిలో వేధిస్తున్నారో ఒకసారి వచ్చి చూడండి అని ఆ గ్రామానికి సంబంధించిన రైతులు ఆహ్వానిస్తేనే వైఎస్ఆర్సీపీ నాయకుల బృందం ఈ రోజు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది. పైగా అక్కడికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల బృందం ఏమి అమరావతికి ఆల్రెడీ భూములు ఇచ్చిన వాళ్ళ గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్ చేయలేదు కదా. మరి ఎందుకు వచ్చారు వీళ్ళు అక్కడికి? చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వ్యవహారాలు బయటకు రాకూడదని జాగ్రత్త పడుతున్నారు అన్నది ఇక్కడే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ పెనుమాక ఉండవల్లి రైతులు ప్రభుత్వం తమను ఏ విధంగా ఇబ్బంది పెడుతోంది, ఎలా టార్చర్ పెడుతోంది, మా భూములను ఎందుకు పనికి రాకుండా ఏ విధంగా చేస్తోంది అన్న వ్యవహారాలన్నీ నిజమై ఉండాలి. వైఎస్ఆర్సీపీ నేతల బృందం అక్కడికి వెళ్తే అక్కడ జరుగుతున్న అరాచకాలన్నీ బయట ప్రపంచానికి తెలిసిపోతే అమరావతిలో ఇంత అరాచకం జరుగుతోందా, రైతుల్ని ఇంతగా టార్చర్ చేస్తున్నారా అన్న చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో అసలు వైసీపీ నాయకులు అక్కడికి వెళ్లకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఇలా దారి కాచి బండరాళ్ళు వేసి దాడులు చేస్తే ఆటోమేటిక్గా ఒక పెద్ద గొడవ జరిగితే పర్యటన రద్దయి వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారు అని ఒక ప్లాన్ చేసినట్టుగా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని గారు చెప్తున్నారు, ఉదయం 7:30 నుంచే ఆ హోటల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్థానిక నాయకుడు తిష్ట వేసి వ్యాలీలో పనిచేసే వ్యక్తుల్ని తీసుకొని వచ్చి వాళ్ళకు మద్యం తాగించి రకరకాలుగా సిద్ధం చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేశారని కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. నిజమే, ఇలా పర్యటన ఉంది అన్నప్పుడు ఒక చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా గుమిగూడుతూ ఉంటే వాళ్ళని అక్కడి నుండి పంపించాల్సిన పోలీసులు ఆ పని చేయలేకపోయారు. పోలీసులను కూడా తప్పు పట్టడానికి లేదు, స్వయంగా నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. అలాంటి చోట పోలీసులు సొంతంగా నిర్ణయాలు తీసుకొని లా అండ్ ఆర్డర్ ని
చక్కదిద్దే పరిస్థితులు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అంటే అమరావతిలో తమకి ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. భూములు ఇవ్వని రైతులు కూడా వాళ్ళ ఆక్రందన బయటకు చెప్పుకోకూడదు. దౌర్జన్యంగా లాగేసుకుంటున్నా సరే ఏ రాజకీయ పార్టీ ఏ సమూహం యొక్క సాయం కూడా తీసుకోవడానికి వీల్లేదు అన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతము అన్నది ఇక్కడ క్లియర్ గా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పైగా ఆ గ్రామాల రైతులేమి అభివృద్ధి కార్యక్రమాలకి భూములు ఇవ్వము అనడం లేదు. రోడ్లకి ఇస్తాం, ఇతర మౌలిక సదుపాయాలకు కూడా భూమి ఇస్తాం, అవసరం లేకపోయినా సరే అనవసరంగా మా భూముల జోలికి రావద్దండి అని మాత్రమే చెప్తున్నారు. కానీ మొత్తం లాగేసుకోవాలి, వీళ్ళకి ఎందుకు మినహాయింపు ఇవ్వాలి, వీళ్ళ దగ్గర భూమి ఉండడం ఏంటి అన్న ఒక కుళ్ళు బుద్ధితోనే వ్యవహారాలు నడుస్తున్నాయా అన్నది దీన్ని బట్టి అనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు అయితే రాళ్ల దాడి జరిగింది. ఒక కానిస్టేబుల్ అయితే చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరి మీద కేసులు నమోదు చేస్తారు అనే దాన్ని బట్టి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తెగింపును ఈరోజు మరోసారి చూడవచ్చు. మాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే కేసు పెడతారు. ఒకవేళ పెట్టాల్సి వచ్చినా అక్కడ దాడి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తూతు మంత్రంగా చాలా వీక్ గా సెక్షన్లను పెట్టి అలా ముగించేస్తారు.